హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో కోడిగుడ్లు అలాగే ములక్కాడ ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాం. నేనైతే ఫస్ట్ గ్రేవీకి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 4 ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం అందులో ఎగ్స్ అనేవి వేసి కొంచెం పసుపు యాడ్ చేసి వాటిని త్వరగా వేయించుకున్న తర్వాత, ఇక్కడ పసుపు వేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎగ్స్ అనేవి గట్టిగా పేలకుండా ఉంటాయని నేను ఎవరో చెప్తే విన్నాను. అందుకోసం నేను పసుపు వేసాను. అయితే ఇవి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకొని ఆ రెండు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసేస్తే అవి మగ్గిపోతాయి. అవి కాస్త మగ్గిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అనేవి వేసేసి అవి కూడా వాటితో పాటు మగ్గించేయాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా మగ్గితే మనకి గ్రేవీ అనేది వస్తుంది. అలాగే టొమాటో ఒకటి కట్ చేసి పెట్టుకొని ఆల్రెడీ ఉంచాను. దాన్ని కూడా నేను వీటితో పాటు ములక్కాడలు అలాగే టొమాటో కూడా వేసి మగ్గించేసాను. అవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనకి ఎంతైతే కారం కావాలో అంత మనం కారం అనేది వేసుకొని ఎన్ని టేబుల్ స్పూన్స్ మనకి ఎంత మనం తినగలిగినంత కారం వేసేసుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసి కొంతసేపు మూత పెట్టేయాలి. అది బాగా దగ్గరకు వస్తుందనగా మనం కొంచెం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత వాటికి నైఫ్తో చిన్నగా అక్కడక్కడ ఘాట్లు పెట్టాను. ఎందుకంటే మనం ఈ ఎగ్స్ అనేవి కర్రీలో వేసినప్పుడు అదంతా కర్రీలో ఉన్న గ్రేవీ అనేది అందులోకి వెళ్ళి ఎగ్ అనేది టేస్ట్గా ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అనేవి అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కలబెట్టుకొని ఒక్కసారి మూత పెట్టేసుకోవడమే, అంతే. అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం, అంతే. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. సాల్ట్ మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎప్పుడు కర్రీలో తక్కువ అయితే మనం ఎంత బాగా కర్రీ చేసినా కూడా ఆ కర్రీ అసలు టేస్టే ఉండదు. కాబట్టి సాల్ట్ అనేది మనం లాస్ట్కి వచ్చే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ వరకు రావాలంటే అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు అదే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. అంతేనండి ఈ వీడియో. మీరు ఏ విధంగా ఈ ములక్కాడలు అదేవిధంగా కోడిగుడ్ల కూర వండుతారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.